ఏనా సీనన్న పెద్దోనివి ఊర్లో పీర్ల పండగ మంచి చెడ్డ అన్నీ జరిగినాయి. ఏదైనా వ్యాపారాల్లో మనం ఎట్లా సంపాదిల్లా అనేది ఒకటి చెప్పున్నాను నాకు. కానీ మనం చేసే వ్యాపారంలో రూపాయి పెడితే కోటి రూపాయలు రావాల. నువ్వేమో అన్ని దండిగా చెప్తావు, మాకి చేసేటప్పుడు కరెక్ట్గా పత్తా ఉండవు. రోజు సాయంత్రం అయితే రంప రంప ఇల్లు ఏ పని పాటు ఉండదు పాడు ఉండదు. ఇలా ఊరికి వచ్చి కూర్చొని అంతాలు కూర్చుంటారు. నేను మీకు సలహానే అయినప్పా, నా వ్యాపారం నేను చేస్తాను. లెక్క సంపాదించుకుంటాను. ఏదైతే నచ్చుతుందో ఆ వ్యాపారం చేసుకుంటాను. ఏంటివి చెరువులు అయ్యా దండాలయ్యా, ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా. నమస్తే అయ్యా, దానం చేయండి అయ్యా 10 రూపాయలు. యో నిన్న వచ్చినావు మొన్న వచ్చినావు, ఈ రోజు కూడా వెళ్ళా నీ కోట అయిపోయింది పాగడా. నీ తలకాయ నొప్పి. యో దిన్నము అడుక్కుండేకి ఏం నీకు సిగ్గు శరము మానము అభిమానము ఏం లేదా నీకు? ఇదే పనేనా ఇంక నీకు? ఇస్తానదని చెప్పి దిన్నం వచ్చేదేనా? ఇంకా అయ్యా ఇచ్చేవాళ్ళనే కదా అడుగుతాము. కాదన్నా అట్లా మాట్లాడితే ఎట్లన్నా? సిగ్గు శరం మానవ అభిమానం ఉంటే అడుక్కునేది ఎందుకు వస్తుందన్నా? అడుక్కుంటాను అంటేనే అవన్నీ లేవు కదనన్నా. ఉంటేయి లేదంటే లేదన్నా. ఏనా ఈయన ధర్మం నా 10 రూపాయలు దానం అయినా ఏందన్నా? ఈయన మంచి వయసులో ఉన్నావు, దుఃఖమాదిరి ఉన్నావు, పని చేసుకొని బతకూడదా? పని చేస్తాను కదా, అడుక్కోవడం ఏమన్నా తక్కువ పనా? మానము అభిమానము సిగ్గు శరం అన్ని ఇడిచిపెట్టి చేయాలి కదా. ఎవరైనా మీరు చేస్తారా? రాయా అడుక్కుందిరా చూద్దాము. ఓ 10 రూపాయలు సంపాదించుకొని రాపోయా. నువ్వు ఏందా అట్లా తీసేస్తావు అడక్క తినే వృత్తిని? ఓ 10 రూపాయలు దానం చేసామే. వేస్ట్ పిల్ల పోబాయా. పెద్ద రోజు వచ్చి అడగ తినేది బాగా నేర్చుకున్నావు, కానీ ఎడనపై ఏదన్నా పని చేసుకోకూడదా నువ్వు? ఏందన్నా తలా ఒక 5 రూపాయలు నిండన్నా, ఓ 2 రూపాయలు నిండన్నా. నీకేమేం చెట్లకు కాస్తున్నాయా డబ్బులు? ఏమన్నా ఉద్దరగా ఇల్లని రూలా ఏమన్నా? మాటికి వచ్చి తేంట లేదు బాబాయ్. ఏనా అట్లా మాట్లాడతారు? ఏనా ఉద్దరగానే కదన్నా వస్తానది. నా రామ్నగర్లో 3వ క్రాస్లో ఇల్లు ఉండేది నీదే కదన్నా. నా 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నెలకు 30,000 బాడీలు వస్తున్నాయి కదన్నా, నీదే కదన్నా అది. నాదే, నీకెట్లా తెలుసురా? ఆ పక్కన 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది కదన్నా, అది నాదేనన్నా. దాంట్లో నెలకు 1 లక్ష రూపాయలు వస్తుందన్నా. ఈయన అది ఏందో ఈయన 30,000 ఉద్దరకు వస్తుంది కదన్నా. ఈయన కాదు నీకు పక్కన 5 అంతస్తులు నీదే? నాదేనా అది? నా కొడుకు రాసిచ్చేసినానన్నా. వాడు ఏదో బతుక్కోవాలి కదన్నా. అది నీది కాదు అంటే కొడుకు రాసిచ్చేసినాను. ఇంకా అంతేనా? ఈయన ఒక 5 రూపాయలు ఈయన లే. పెద్ద సావుకారు, నీకు మొక్కుతాం, నువ్వు పోరా స్వామి. మేము తట్టుకోలేము. నేనేం సావుకారినన్నా, కొడుకు రాసిచ్చేసిన. నా దగ్గర ఇప్పుడు ఏం లేదన్నా. ఈయన డబ్బులు ఏమన్నా మీరన్నా కొద్దిగా దయచేసి. 5 అంతస్తుల బిల్డింగ్ ఉందా నీకు? అంత బిల్డింగ్ పెట్టుకొని కూడా నువ్వు అడుక్కు తింటానవా? నువ్వు అయిపోయి నీకంటే పెద్దోడు కదన్నా, గొప్పోడు కదన్నా. నీకేం 3 అంతస్తులే ఉండేది నీకే. ఏందో నా సిగ్గు సరే మానవమానం లేకుండా అడుక్కుంటాం కాబట్టి రోజు 10 రూపాయలు ఆదాయం, ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. దాంతో 5 అంతస్తులు బిల్డింగ్ కట్టి కొడుకు ఇచ్చేసినన్నా. ఇప్పుడు రాసుకున్నాడు, రాపించుకున్నాడు, బలవంతంగా రాపించుకున్నాడు. వానికి కూడా ఉద్యోగం ఉందన్నా, నెలకు 3 లక్షలు వస్తుంది. నన్ను వాడు మారుతి నగర్ 3rd క్లాస్లో తిరుగుతూ ఉంటావులేనా? నేను చూసినాను. వాడు బాడీ ఇంట్లో ఉంటావు కదా నువ్వు. నెలకు 10,000 ఎంత బాడీగా సోమిరెడ్డిది కదా బిల్డింగ్. చూసినా నిన్నాడా? కాదన్నా ఈయన నువ్వు ఎట్లాగ అప్పులు దండీ చేసుకుంటాను కదన్నా. అప్పు చేసి మాకు కూడా కొద్దిగా ఈయన. నువ్వే స్వామి, నువ్వేందో సీక్రెట్ ఏజెంట్ ఉన్నట్లున్నావు. అన్ని విషయాలు అంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని వచ్చినావు నువ్వు. అయితే నేను అప్పు చేసిన విషయం కూడా అంతా తెలుసు నీకైతే. నేను యాడుండేది తెలుసు, అన్నీ తెలుసు నీకే. ఏందో నా సందులో తిరిగినప్పుడు ఆ ఇంట్లో ఈ ఇంట్లో అన్నీ కనుక్కుంటానమన్నా. అందుకే నువ్వు అప్పులు చేసి పాపం బలైపోయినావు అని చెప్పి నీకు అడుక్కు తినడానికి కూడా చేత కాదన్నా. అందుకనే నీ దగ్గర ఎక్కువ అడుక్కోను, మీ ఇంటికాడికి వచ్చి ఎక్కువ అడుక్కోను. ఈ అయ్యి అంటే బాగా డబ్బులు ఉన్నాడు, 30,000 నెలకు బాడీలు వస్తాయి. ఈయన 10 రూపాయలు. నువ్వేం సైలెంట్గా కూర్చున్నావు? ఈయన 10 రూపాయలు. నేను ఏది ఫ్రీగా అయినో, కష్టపడి పనిచేస్తేనే డబ్బులు ఇస్తాను. ఇట్లా ఫ్రీగా ఇచ్చి సోంబేరం చేయడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలను కూడా బాగా కష్టపడి చదివించినాను, వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, మంచి ఉన్నత స్థానంలోకి పోయినారు వాళ్ళు. నువ్వు కష్టపడి పని చేయి, బాగా డబ్బులు వస్తాయి. సోంబేరితనం అలవాటు చేసుకొని అడక్క తిని అవమానం చేసుకుంటావు నీ అంతకు నువ్వు. పోరా సోంబేరి నాయలా. ఇక్కడ ఏందోనయ్యా మీలా కష్టపడి పని చేసేది మాకు రాదయ్యా. నువ్వు ఆడ సోమనాథ్ నగర్లో వస్తాంటావు కదయ్యా, 3వ క్రాస్లో 12 నెంబర్ ఇంటికి వచ్చిపోతాంటావా? నేను చూసినానయ్యా, నీ కష్టమంతా ఆడ కనపడతా ఉంటుందయ్యా. రోజు పొద్దున్నే పాలు పోసే టైంకి వస్తావు, టీ తాగేసి వెళ్ళిపోతావా? చూసాంట చాలా కష్టపడతా అంటావయ్యా. అక్కయ్య పేరు ఏం పేరు? ఏంది రోజు సోమనాథ్ నగర్ పోతాంటావా నువ్వు? మయ్యా అందుకేనా మేము అడుక్కున్నా కానీ వాకింగ్కి రావు నువ్వు అసలు. ఆఫ్టర్ బెగ్గరు వాడు చెప్తే మీరు నమ్ముతారా? నువ్వు ఈ 100 రూపాయలు తీసుకొని వెంటనే వెళ్ళిపోరా. ఫస్ట్ తీసుకో ఈ 100 రూపాయలు తీసుకో. పా నువ్వు ఒక్కడైతే ఫస్ట్ పా. ఏందయ్యా 100 రూపాయలు ఇస్తే చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ అయ్యా. సర్లేయా, అమ్మాయి మాత్రం బాగుంటుందయ్యా. లేరా నాయనా? అక్కయ్య
అబ్బా ఆయన చాలా కష్టపడతాడు, అందుకే కష్టపడితే తప్ప డబ్బులు నువ్వు నాకు సోంబేరితనం నచ్చదంటాడు. రోజు పొద్దున్నే సోంబేరితనం పోగొట్టుకొని ఇంట్లో నుంచి బయటికి రాడాయా, తుడుచుకుంటూ వస్తాడు చెమట్లంతా. చూసిన ఆ అమ్మాయి మొగుడు రోజు నాకు దానం వేస్తాడయా, ఏదో రోజు ఎక్కువ దానం వేసినట్టు చెప్పేస్తానయా, పోయేస్తానయ్యా. నాయనా నీకు నమస్కారం రా. రోజు సందులు తిరిగి నువ్వు అడుక్కోవడం లేదురా, రా ఏజెంట్ మాదిరి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదరించి ఎవరితో ఎంత డబ్బులు ఇప్పించుకోవాలో నీకు తెలిసినంత ఎవరికి తెలుతురా. అయ్యో 100 రూపాయలకి ఏందేందో మాట్లాడతావు ఏనా, నువ్వేంది ఈయన డబ్బులు 10 రూపాయలు ఈయన నా ఇన్ఫర్మేషన్ అన్ని కనుక్కునేది ఎట్లున్నాడు, ఈయనకి డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. ఊరికే పట్టు తీసుకొని పోనా. 20 రూపాయలు ఇచ్చినాడు ధర్మాత్ముడు స్వామి. ఈ పొగుడు అంతేనా, ఆడ ఆజాద్ నగర్ కాడ ఆయమ్మకి ఇట్లే డబ్బులు ఇచ్చొస్తాడు ఆయన కూడా. వస్తానా పోయేసానా. అయ్యా ఏం రామచంద్ర నీది ఆజాద్ నగర్ స్టోరీ ఉంది. ఏంది లేదనా, అందరికీ ఉన్నది నాకే ఉంది. ఏందన్నా మన విషయాలన్నీ అంత బాగా తెలుసు. వాడయ్యా సందు తిరిగి మనం అన్ని కనుక్కున్నాడు. వానికి నమస్కారం స్వామి. ఇంకోటి వాని చేతిలో మన జాతకాలు ఉన్నాయి, వానికి కనపడకూడదు అయ్యా. వీళ్ళు నన్ను అడక్కు తినేవాడు ఎంత సీపుగా చూస్తాను రబ్బా. వీళ్ళ పుట్టుపూర్వతరాల జాతకాలు మా తెలీదా, ఈ ఆసందులు ఎవరెవరు ఏం దూరుతున్నారో, ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో. అయితే బొట్టు పెట్టుకోండి అయ్యప్ప, పోరా బెగ్గర్ సోంబేరు వెదవా అని చెప్పి ఇట్టిట్టు ఊపుతాడు. ఆడ అన్నీ పొద్దున్నే పోయి ఊపుతుంటాడు. ఆడ ఆ సంగతి మాకు తెలుసులే. అమ్మా 120 రూపాయలు సంపాదించుకుంటే 5 నిమిషాల్లో ఎవరికి వచ్చింది 5 నిమిషాల్లో 120 రూపాయలు లాభం. అమ్మా